హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము పన్నీర్ పరోటాని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ మనము చపాతీ పిండిని తడుపుకోవాలి. ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకొని, నేను ఇక్కడ ఆశీర్వాద్ పిండిని తీసుకున్నానండి. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, వాటర్ వేసుకొని చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మరీ గట్టిగా కాకుండా, అలా అని మెత్తగా కాకుండా మనం రెగ్యులర్గా చపాతీని ఎలా చేసుకుంటామో ఇంట్లో ఆ మాదిరి కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మనము పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకున్నానండి. చూడండి, ఈ క్వాంటిటీలో చపాతీ పిండిని తీసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మనము ఇప్పుడు చెప్పిన 200 గ్రామ్స్ పన్నీర్ని స్లైసెస్గా చేసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలను, కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా అంటే 2 చిల్లీస్ని మనం కారం సరిపోయేంత, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు సరిపడా తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని పన్నీర్తో బాగా కలిసేలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనము పన్నీర్ని మనకు కొబ్బరి తురిమే ఉంటుంది కదండి, దానితో తురుముకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఒక 20 మినిట్స్ నానిన తర్వాత చపాతీ పిండి, అంటే 20 మినిట్సే అని కాదు, మనకు 5 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుందండి. ఇలా చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంటే పరోటా సైజు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండిని తీసుకోవాలి. ఇలా నేను కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని, అంటే మనము పన్నీర్ కంటెంట్ని సరిపోయేలా ఈక్వల్గా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకు పన్నీర్ని ఇందులో పెట్టి ఫుల్గా కవర్ చేసుకోవాలి. ఇలా నీట్గా కవర్ చేసుకున్న తర్వాత మనము రెగ్యులర్గా చపాతీని ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ కొద్దిగా స్లోగా రుద్దుకోవాలండి మనము పరోటాని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనము రుద్దుకుంటే సరిపోతుంది. ఈక్వల్గా మనకి కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకున్న తర్వాత పెన్నం వేడి చేసుకొని మనము దానిపైన ఈ పరోటాని వేసుకోవాలి. ఈ పరోటాని కొందరు థిక్గా తిన్నుగా ఉండడానికి ఇష్టపడతారండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పెన్నంపై వేసుకున్న తర్వాత బట్టర్ అనేది మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బట్టర్ని యూస్ చేశాను. మీరు బట్టర్ నచ్చకపోతే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చండి. బట్టర్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు తినడానికి. ఇలా నేను 2 సైడ్స్ బట్టర్ని అప్లై చేసుకొని బాగా మనము రోస్ట్ చేసుకోవాలండి. ఈ పన్నీర్ని రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పరోటాలన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా చూడండి, మనకి పరోటాలు అనేది ఎంత బాగా కాలుతున్నాయో. ఇలా 2 సైడ్స్ అనేవి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ హీట్ చేసుకొని మనము రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కాలిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే మనకి పరోటాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మనము ఈక్వల్గా కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని అందులో కంటెంట్ పెట్టుకొని ఫుల్గా కవర్ చేసుకొని మళ్ళీ మనము ఒక ముద్దలా తయారు చేసుకొని దాన్ని చపాతీలా రుద్దుకుంటే సరిపోతుందండి. ఈ పరోటాస్ అనేవి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ నేను పన్నీర్ పరోటాని చేసుకున్నాను కదా, ఇదే మాదిరిగా మనము ఆలు పరోటాను కూడా చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అలా ఈ ప్యాటర్న్లో చేసుకుంటే సరిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ పరోటా కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా మనము ఇలా బటర్ని అప్లై చేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. నిజంగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా వస్తుంది ఈ పరోటా అనేది. ఇలా మనము ఈజీగా చపాతీ, నార్మల్ చపాతీ కంటే పన్నీర్ పరోటా చపాతీ చాలా బాగుంటుందండి.